నెల్లూరు జిల్లా చేజర్ల మండల పెరమాలపాడు ఆనం గార్డెన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉదయం నుండి సంఘం, ఏఎస్పేట, ఆత్మకూరు మండలాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ మధ్యాహ్నం 2:30 లోపు నెల్లూరు జిల్లాలో 70% పెన్షన్ల పంపిణీ జరిగిందని, సాయంత్రానికి 90% పూర్తి చేస్తామని, మిగిలిన వారికి రేపు పూర్తి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన 3 నెలల వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయకుండా లబ్దిదారులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసిందని, ఇప్పుడు అధికారులు ప్రణాళికతో ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం పెన్షన్ కంపెనీపై ఎన్నో నిందలు వేసిందని, వాటిలన్నీ అధిగమించి చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో చేస్తున్నారని, ఇకనైనా గత ప్రభుత్వం ఆరోపణలు మానుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రధానంగా తీసుకున్నటువంటి నిర్ణయం సామాజిక భద్రతా పెన్షన్ల గురించి ఏదైతే మా ఎన్నికల ప్రణాళికలో పెట్టామో దాన్ని మొట్టమొదటగా చేయాలి అనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేబినెట్ సమావేశంలో కూడా మొదటి నిర్ణయంగానే ఈ సామాజిక భద్రతా పెన్షన్ల గురించి అందరూ సమాలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. గత ప్రభుత్వంలో అంటే జూన్ 1వ తారీఖు వరకు మేము అధికారంలోకి రాబోయే ముందు వరకు ఈ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కేవలం 1976 కోట్ల రూపాయలు. మేము అధికారంలోకి వచ్చాక మేము ఏదైతే పెన్షన్లను పెంచుతామని, అది కూడా మేము అధికారంలోకి వచ్చేటప్పటికే ప్రకటించిన నాటి నుంచి బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పాము. దానికి అనుగుణంగా ఇవాళ 4,400 కోట్ల రూపాయల పెన్షన్లను ఇవాళ పంపిణీ చేస్తూ ఉన్నాం. పొద్దున 6 గంటలకు మొదలైంది ఈ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ. గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ల పంపిణీని ఆయన మొదలుపెట్టి పంపిణీని ప్రారంభించారు. ఆ పంపిణీ ఇవాళ చాలా ఉద్వేగభరితంగా, ఉత్సాహంగా కొనసాగుతూ ఉంది. దాదాపుగా ఇప్పటికే అనేక పెన్షన్లని పంపిణీ చేసిన జిల్లాలు కూడా ఉన్నాయి. 65 లక్షల పేద వర్గాల ప్రజల కుటుంబాల్లో వాళ్ళకి ఇది ఒక పండుగ వాతావరణం. 1వ తారీఖు వచ్చేటప్పటికి పెంచినటువంటి పెన్షన్ తోటి బకాయిలు కూడా కలిపి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం. అందుకని ఈ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధితో ఉన్న ప్రజానీకం, ప్రభుత్వం రావాలి అని కోరుకున్న ప్రజానీకం ఇవాళ ఈ కార్యక్రమం మేము చేస్తూ ఉంటే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఆనంద బాష్పాలతో మాకు స్వాగతం పలుకుతూ మా కార్యక్రమాలని ఆశీర్వదిస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి మాకు ఇది పండుగ వాతావరణమే. తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉండి ఇతర ప్రాంతాల్లో ఉండి టీవీలు, సెల్ ఫోన్లో దీన్ని చిత్రీకరిస్తున్న వాళ్ళు, లేదు మరింత భవిష్యత్తు కావాలనేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క భద్రతా పెన్షన్లు ఇచ్చేటువంటి రోజు ఒక పండుగ రోజు.
పండుగ వాతావరణం. ప్రతి నెల కూడా 1వ తారీఖు వచ్చేటప్పటికి పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఏమాత్రం జాప్యం జరగదు. ఇవాళ చాలామంది అనుకున్నారు 1వ తారీఖుకి జీతాలు ఇవ్వలేదు, 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వలేదు, కాబట్టి విఫలమవుతుంది ఈ ప్రభుత్వం, ఈ పార్టీ అని చెప్తే వాళ్ళు పాపం కలలు కన్నారు. ఆ కలలన్నీ కన్నీళ్ళు అయ్యాయి. కలలన్నీ కూడా ఇవాళ గాలిలో కలిసిపోయాయి. అన్నీ నిజ నిర్దూపణతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇంతమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలా జిల్లా అధికార యంత్రాంగం అంతా కలిసి మేము పంపిణీ చేస్తుంటే ఇంకా ఎక్కడో మాకు ఆశలు ఉన్నాయని అంటే అంత గట్టిగా ఊహించుకునే అంత పరిస్థితి వాళ్ళకేమీ లేదు.